పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఉండటం సంతోషంగా ఉందని, అల్లాహ్ ఆశీస్సులు తెనాలి పట్టణంపై ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నేత ఆరిగ అరుంధత్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం తెనాలి పట్టణం నందులపేటలో షేక్ బాకర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఆరిగ అరుంధత్ రెడ్డి హాజరయ్యారు. ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇఫ్తార్ విందును ప్రారంభించారు. మున్సిపల్ వర్కర్లకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలా ముస్లిం సోదరులతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాలిక్, నన్నపనేని సునీల్, నాగిశెట్టి సాయి చరణ్, అంగలకుదురు వివేకా ప్రిన్సిపల్ షౌరి, మాలిక్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు. మరి ఈరోజు తెనాలి నందులపేటలోని మరి బాకర్ గారు ఆధ్వర్యంలో మరి రంజాన్ ఈ పర్వ నెల సందర్భంగా మరి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మా మిత్రులు అన్నగారు మరి అరగా అరుణ్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి వాళ్ళు మరి ఇఫ్తార్ విందుని మరి జనాలందరికీ మరి భోజనం వడ్డించి మొదలుపెట్టి మరి అదేవిధంగా ఈ ఇఫ్తార్ విందుని ఘన విజయం చేయడానికి ముందు తోడ్పడ్డాడు. అదేవిధంగా అల్లా ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరి రాజకీయాల్లో ఒక గొప్ప ఉన్నతమైన స్థానం వెళ్ళాలని చెప్పి మరి మా ముస్లిం సోదరులు, మా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇట్లానే అన్నగారి సహకారంతోనే ఈరోజు మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నగారిని కలిసి మరి ఇఫ్తార్ విందుకి సహకరించవలసిందిగా మేము అడగడంతో అన్న ఎటువంటి ఉపేక్ష లేకుండా మరి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం, మా తెనాలి పట్టణం ముస్లిం సోదరులందరికీ మరి ఇఫ్తార్ విందు ఇవ్వడం